స్వామి శరణమయ్యప్ప. హలో, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఇంకొక టాపిక్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. చాలామందిలో తెలియకుండానే కొన్ని ఎమోషన్స్ ప్లే అయిపోతూ ఉంటాయి, వాటి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతాం. చాలామంది వాళ్ళ జీవితంలో ఒక ఎమోషన్కి అంటుకుపోయి ఆ ఎమోషన్కి కావాల్సిన స్విచ్ ఆన్ చేసి దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జంతువు, ఒక జింక పులిని చూసిందనుకో, అక్కడి నుంచి పారిపోవడానికి దానికి కావాల్సిన కెమికల్స్ ప్రొడ్యూస్ చేసుకుని దాని మజిల్స్ అన్నిటినీ రెడీ చేసుకుని అక్కడి నుంచి జంప్ చేసుకుంటూనో పరిగెట్టుకుంటూనో పారిపోతుంది. దానికి ఎంత స్పీడ్ పాసిబుల్ అవుతుందో అంత స్పీడ్లోనూ పారిపోతుంది. ఈ పారిపోవడానికి కావాల్సిన కొన్ని ఎమోషనల్, కొన్ని కెమికల్ చేంజెస్ జరిగి బాడీని ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఆ జింక సైట్ నుంచి ఆ పులి వెళ్ళిపోయాక, లేకపోతే తినే ప్రెడేటర్ వెళ్ళిపోయాక ఆ జింక నార్మల్సీకి వస్తుంది. మనుషులకు ఏమవుతుందంటే, ఈ సీన్ గుర్తుపెట్టుకుని మైండ్లో ఆ స్విచ్ ఆనే ఉంటుంది. అంటే ఎవరో ఎప్పుడో అన్న మాట, ఆ మాట అనేశారు, అయిపోయింది, జనరల్గా నార్మల్సీకి వచ్చేయాలి. కానీ అది మర్చిపోలేక నన్నిట్లా అంటాడా అని ఆ ఎమోషన్ యొక్క స్విచ్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఎమోషన్ స్విచ్ ఆన్లోనే ఉంటుందో దానికి కావలసిన, నేను చెప్పినట్టుగా మస్కులార్ ప్రిపరేషన్, దాంతోపాటుగా కెమికల్ ప్రిపరేషన్ నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లాంటివి కంటిన్యూస్గా జరుగుతాయో, అంతే కదా, స్ట్రెచ్ చేస్తున్న కొద్దీ ఒక చోట ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. ఎక్స్ప్లాయిట్ అయిపోతే మీరు వీక్ అయిపోతారు. అలా ఎంతోమందిలో ఆన్ చేసేసిన ఎమోషనల్ స్విచ్లు ఆఫ్ కాకుండా అలా తిరుగుతూ ఎక్స్ప్లాయిట్ అయిపోయి, నేను ట్రై చేస్తున్నానండి కానీ జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాను, నేను అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానండి, నేను ట్రై చేస్తాను కానీ చేయలేనండి, అయినా నాతో ఎట్లా అవుతుందిలే, మా వల్ల అవన్నీ కావండి అని నెగిటివిటీలో బ్రతికేస్తుంటారు. ఎంతోమందిని వీడియోలు చూసి పాజిటివ్గా మారండి అని మోటివేట్ చేస్తుంటే నిజమేమో అనుకుని వాళ్ళు మోటివేట్ అవుదాం అనుకుంటారు, కానీ మోటివేట్ కాలేకపోతున్నారు. ఎందుకు మోటివేట్ కాలేకపోతున్నారా అని గనక మనం రీసెర్చ్ చేసుకుంటే మన మీద మనం, నేను ఎప్పుడు చెప్తుంటాను, బికమ్ యువర్ ఓన్ సైంటిస్ట్. మీ మీద మీరు రీసెర్చ్ చేసుకోండి. దేనివల్ల, ఏ ఎమోషన్ ఆన్ అయిపోయి ఉండడం వల్ల నా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా బాడీని అన్నెసెసరీ కెమికల్స్ దేనివల్ల నింపేసుకుంటున్నాను అని గనక ఒక్క క్షణం ఆలోచించుకుంటే మీ జీవితం ఇట్లా ఫ్లిప్ అయిపోతుంది. ఇక ఎవ్వరి అవసరం ఉండదు, ఏ స్వామీజీ, గురూజీ, ఎవ్వరి అవసరం ఉండదు, మీరు గనక ఈ పని చేసుకోగలిగితే. ప్రాబ్లం ఏంటంటే మనం చేసుకోలేము, ఆ ఆలోచన రాదు. ఈ విషయం మీకు మీ దాకా తీసుకొస్తున్నా, ఇవన్నీ చెప్పడం ఈజీ సార్, చెయ్యడమే కష్టం అని మీకు మీరు సమాధానం చెప్పేసుకుంటున్నారు. ఈ ఒక్కరోజు ప్రయత్నం చేయండి, టుడే, అట్లీస్ట్ టుడే ప్రయత్నం చేయండి. మీ ఎమోషన్స్ ఏవేమి స్విచ్ ఆన్లో ఉన్నాయి, అసలు ఎమోషన్స్ స్విచ్ ఆన్లో ఉన్నాయా లేదా అంటే ఎమోషన్స్ అంటే ఏంటో తెలియాలి కదా. సో ఈ ఎమోషన్స్ అంటే ఏంటో తెలియాలి అంటే ప్రతి మనిషికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన కొన్ని రోజుల తర్వాత ఒక ఫీలింగ్గా మారి ఆ ఫీలింగ్కి ఎనర్జీ యాడ్ అయ్యి అది ఎమోషన్ అవుతుంది. నాకు వాడు నచ్చడు అని ఒక అమ్మాయికి అనిపించిందంటే ఆ ఫీలింగ్, అదే థాట్ 10 సార్లు వచ్చాక ఆ థాట్ కాస్త ఫీలింగ్ కాస్త ఎనర్జీ యాడ్ అయ్యి ఎమోషన్గా మారుతుంది. వాడిని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇష్టపడకూడదు, ఆర్ ఒక భార్య భర్త, ఆర్ ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్తో ఎప్పుడో గొడవపడ్డ ఇష్యూ, లేకపోతే నచ్చని కులం వాడు, మతం వాడు, ప్రాంతం వాడు, ఇన్ని రకాలుగా మనుషులు డివైడ్ అయ్యి వాళ్ళ మీద ఫీలింగ్తో ఎనర్జీ యాడ్ అయ్యి ఎమోషన్గా మారుతుంది. ఒక అతనికి ఏదేమైనా కానీ అదే కులం వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నా కొడుకు, అదే కులంలో మ్యారేజ్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాడంటే దానికి తగ్గ ఎమోషన్ యాడ్ అయి ఉంటుంది. ఆ ఎమోషన్తో వాడు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమైపోతాడు. ఎప్పుడైతే ఇలా ఎమోషన్ స్టార్ట్ అవుతుందో దీన్ని 3 రకాలుగా చూడొచ్చు. ఒకవేళ వాడికి బాగా డబ్బుండి బలముండి చెయ్యగలిగితే అవతల వాడిని నాశనం చేస్తాడు, లేదా తనని అంత స్ట్రెంగ్త్ లేకపోతే తనని తాను నాశనం చేసుకుంటాడు. అది కూడా లేకపోతే చెప్పుకోలేక
డిప్రెషన్లోకో లేకపోతే ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్సిటీలోకి వెళ్ళిపోతారు. ఇలా కాంప్లెక్సిటీలోకి మీరు గనక వెళుతున్నారేమో చెక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒక కులం ఓ మతం అని చెప్పాను, అలా అవసరం కూడా లేదు. కొన్ని విషయాలు వీళ్ళంతా గవర్నమెంట్ అంతా మా దగ్గర నుంచి డబ్బు తినేస్తున్నాయి అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఆ ఫీలింగ్ రోజు తలుచుకుంటుంటే మీకు అది ఎమోషన్గా మారి మిమ్మల్ని గుంజేస్తుంటుంది కిందకి. అది ఏదన్నా కావచ్చు. అయినా ఈ తెల్లగున్నోళ్ళంతా హీరోలు అయిపోతారు రాబాయి అన్నికో ఫీలింగ్ వచ్చిందనుకో, తెల్లగున్న వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. ఆర్ ఏదైనా ఈ నల్లగోళ్ళు అంత పెద్ద పొడుగ్గుండి వాళ్ళంతా గుండాల్లా ఉంటారు రాబాయి అని నీకు ఫీలింగ్ వచ్చిందనుకో, ఆ ఫీలింగ్కి ఎనర్జీ యాడ్ అవుతుంటే అది ఎమోషన్గా మారి కిందకి గుంజేస్తుంది. అలా మీకు తెలియకుండానే కొన్ని వేల వందల ధారణలు మీ మైండ్లో అలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వీటిని పక్కనకి జరిపి నా జీవితము, నా సక్సెస్, నా ఇంప్రూవ్మెంట్, నా గోల్ అని ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మీకు కారణాలు లేని డైరెక్ట్ గోల్ కనిపిస్తుంది. అప్పుడు ఏమేమైతే ఆపుతుంటాయో, ఇంటర్వ్యూ అంటే అమ్మాయిలనే సెలెక్ట్ చేస్తారు సార్ అన్నాడు ఒక అబ్బాయి నాతో. అమ్మాయిలనే సెలెక్ట్ ఎందుకు చేస్తారు బాబు, నీకు ఎందుకు అలాంటి ఫీలింగ్ ఉంది మైండ్లో అంటే, ఒకప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అప్పుడు ఇలాగే జరిగింది, అప్పుడెప్పుడో ఇంటర్వ్యూకి వెళ్ళాను అప్పుడు ఇలాగే జరిగింది అందుకని అని ఒక కంక్లూజన్కి వస్తారు. సో నేను ఈజీ మెథడ్ ఏం చెప్తానంటే, ఏ కంక్లూజన్ మీరు మైండ్లో పెట్టుకోకండి, దానికి ఎమోషన్ యాడ్ చేయకండి, ఒక ఆలోచనకి 10 సార్లు కన్ఫర్మేటరీ ఆలోచన చెయ్యకండి. ఇది మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చి తీరుతుంది. లేదనుకుంటే మీకు మీరు ఒక ఫాల్స్ పర్సనాలిటీ తయారు చేసుకుని ఆ ఫాల్స్ పర్సనాలిటీకి సక్సెస్ రాలేదేంటా అని బాధపడతారు. యాక్చువల్గా ఆ ఫాల్స్ పర్సనాలిటీని తీసి పక్కన పెడితే మీ ఒరిజినల్ క్యారెక్టర్ని మీరు బయటకు తీసుకొస్తే, సిన్సియర్గా మీ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవుతుంది. సో మీ లోపల ఉండే ఎమోషన్స్ ఏమేమైతే ఆన్లో ఉన్నాయో, మా నాన్న నాకు హెల్ప్ చేయలేదు, మా నాన్న నాకు హెల్ప్ చేయలేదు, మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదు, మా తమ్ముడికి ఆస్తి ఎక్కువ ఇచ్చేసిండు, నన్ను సరిగ్గా ప్రేమించలేదు, ఈ టైప్లో ఏమైనా ఉందా? మీ ఆయన మిమ్మల్ని తిడుతుంటాడు అనేది ఉందా? లేకపోతే మీ ఆవిడ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది అని ఉందా? మీ తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేదు, ఏదో ఒకటి ఎప్పుడో జరిగిపోయినది. ఆ స్విచ్ని ఆఫ్ చెయ్యండి తొందరగా. ఎప్పుడైతే ఆ స్విచ్ ఆఫ్ చేస్తారో మీలో ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఆగుతుంది. ఎప్పుడైతే ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఆగుతుందో మీ లైఫ్లో క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. క్లారిటీ ఆఫ్ థాట్ వస్తే మీ ఎనర్జీ మారుతుంది. మీ ఎనర్జీ మారితే మీరు యూ విల్ బీ అమేజింగ్, సూపర్ డూపర్ పవర్ మీ చేతిలోకి వస్తుంది. ఇది చేయడం చేతగానప్పుడు ఏం చేయాలి? మిస్టేక్ ఎవరి మీద ఒకళ్ళ మీద తొయ్యాలి. అప్పుడు ఏం చేస్తాం? నన్నండి, మా ఇంట్లో అండి, ఏది హెల్ప్ చేయరండి, ఈ టైప్లో స్టార్ట్ అవుతుంది. ఏ సమస్యకైనా స్టార్ట్ మీ దగ్గర నుంచి చేయండి. చెప్పడం ఈజీ, చేయడం కష్టం అని అనుకోవద్దు. చెయ్యండి. విత్ ఇన్ 6 months అన్నీ మారిపోతాయి. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. స్విచ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ని ఆఫ్ చేయండి. ఎమోషన్స్ అన్నీ రియల్ కాదు, వాటన్నిటిని నమ్మకూడదు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. స్వామి ఏ శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్.